Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నా పేరు రాధిక. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామగుండం కార్పొరేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్ష. ప్రగతి పనులు, పారిశుద్ధ్యం, మెప్మా కార్యకలాపాల వివరాలు ఆరా. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి. విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలి. అవగాహన కార్యక్రమాల్లో వక్తల పిలుపు. ఇక వార్తల వివరాలు. రామగుండంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు, మెప్మా కార్యకలాపాలపై సంబంధించిన అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి వారికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఆఫీసులో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు, మెప్మా కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్షించారు. మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, అందుబాటులో ఉన్న ఆటోల సంఖ్య తదితర అంశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని, ఇందుకు అవసరమైన మేరకు వాహనాలు, సిబ్బందిని సమకూర్చుకోవాలని కమిషనర్కు సూచించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, మార్కెట్లను శుభ్రం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలన్నారు. రామగుండం కార్పొరేషన్ ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని, 100% ఆస్తి పన్ను వసూలు, ఇతర ఆదాయం సమకూర్చుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో స్వశక్తి మహిళా సంఘాల పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శ్రీహర్ష సమావేశమయ్యారు. స్వశక్తి మహిళా సంఘాలకు రుణాల పంపిణీ, ఏకరూప దుస్తుల కుట్టు పనులు, పాడి పశువుల యూనిట్ల ఏర్పాటు, మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్స్, మిల్క్ పార్లర్, మీ సేవ, ఈవెంట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వశక్తి మహిళా సంఘాలకు నిర్దేశించిన రుణాలు సకాలంలో పూర్తి చేయాలన్నారు. మహిళా సంఘాల ఎన్పిఏ రుణాలు రికవరీపైన ప్రత్యేక దృష్టిని సారించాలని ఆదేశించారు. యాక్టివ్గా లేని స్వశక్తి మహిళా సంఘాల స్థానంలో కొత్త మహిళా సంఘాలు ప్రారంభించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ఆర్ రవీందర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ల ఎదుట కార్మికులు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికుల శ్రమని దోచుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పీఆర్సీ పెంపులో జాప్యం జరుగుతోందని, వెంటనే పీఆర్సీని పెంచాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు పనికి తగిన వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయాల ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ గ్రామ పంచాయతీ కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్మికులు తమ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 26,000 కనీస వేతనం చెల్లించాలన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే దహన సంస్కారాల నిమిత్తం 30,000 రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు 25 లక్షల ప్రమాద బీమా వసతి కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముందు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వేతనాల పెంపుదలలో పీఆర్సీ ప్రకటించడంలో జాప్యం జరుగుతూ ఉంది. వెంటనే పీఆర్సీ ప్రకటించాలి. అందులో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. వీరికి కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలి. కార్మికుడు చనిపోతే దహన ఖర్చుల నిమిత్తం 30,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు 2010లో ఇచ్చినటువంటి జీవోనే 10,000 రూపాయలు మాత్రమే దహన సంస్కారాలకు ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వేతనాల పెంపు కానీ అలాగే దహన ఖర్చులకు సంబంధించిన మార్పులు చేర్పులు కానీ చేయలేదు. తక్షణమే పెద్దపల్లి కలెక్టరేట్ను మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులకు రావాల్సిన హక్కులను కల్పించాలని కోరారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కార్మికులపై దృష్టి సారించి నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏదైతే మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ను ఈరోజు ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా వచ్చిన తర్వాత ఏదైతే 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇప్పటికి కూడా జీపీ కార్మికుల వేతనాలు రానటువంటి సందర్భం ఉంది. వెంటనే ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు కావచ్చు లేకుంటే జీపీ కార్మికులకు కావచ్చు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏ విధంగా అయితే వాళ్ళకు వేతనాలు చెల్లిస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఏదైతే ప్రమాద బీమా ఏదైతే మున్సిపల్ కార్మికులకు గ్రామ పంచాయతీ కార్మికులకు 30,000 విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో పెద్దపల్లి నియోజకవర్గంలోనూ ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ప్రారంభించనున్నట్లు వివరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ శ్రీ ముద్దసాని సుధీర్ రెడ్డి సమకూర్చిన స్కూల్ బ్యాగులను, నోట్బుక్లను ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాన్ని నెలకొల్పనున్నట్టు చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మదిర నియోజకవర్గాలలో నెలకొల్పినట్టు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. ఇందుకోసం 10,000 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇవాళ స్కూళ్ళను మళ్ళా బాగు చేయాలా, స్కూళ్ళల్లో పిల్లలకు మంచి విద్య బోధన చేయాలని చెప్పి ఇవాళ ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తప్పకుండా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు బాగా పట్టుదలతో ఉన్నారు. దానిలో భాగంగానే ఇవాళ మహిళా సంఘాలకు అప్పచెప్పి స్కూళ్ళ ఇక్కడెక్కడైతే స్కూల్ రెన్యువేట్ చేసి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో 25 లక్షల రూపాయలతో కొత్తగా నిర్మించిన 7 దుకాణ సముదాయాలను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ అంబేద్కర్ విగ్రహం నుండి గట్టుపల్లి రోడ్డు వరకు 2,80 లక్షల రూపాయలతో కొత్తగా రోడ్లను నిర్మిస్తామన్నారు. త్వరలో పనులను ప్రారంభించి అందుబాటులోకి తెస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ స్వరూప ప్రకాశ్రావు, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ, కౌన్సిలర్లు గొట్టం లక్ష్మీ మల్లయ్య, ఎంపీపీ బాలాజీరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎవరి రికమెండేషన్ లేకుండా మంచి నెల మంచి కిరాయి ఇచ్చే విధంగా దాన్ని ప్లానింగ్ చేసుకొని మరి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ నుండి హాస్పిటల్ అదే మండల్ కాంప్లెక్స్ గట్టెపల్లి టర్నింగ్ వరకు 2,80,00,000 మరి టెండర్ కూడా కాన్ఫర్ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి మొక్కులు సమర్పించుకున్నారు. పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆయనను శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు. వారి వెంట తహసీల్దార్ యాకన్న, డిటి అనిల్ కుమార్, ఆర్ఐ రాజేందర్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది జూన్ మాసంలో పెద్దమ్మ తల్లి బోనాలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని సొసైటీ ప్రతినిధులు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రెడ్డి సారంగం, పుట్ట కుమారస్వామి, ఉపాధ్యక్షులు పుట్ట రాజు, ముదిరాజ్ మహాసభ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు కుమార్, డైరెక్టర్లు కుమారస్వామి, పద్మయ్య, చంద్రమౌళి, అశోక్, చిరంజీవి పాల్గొన్నారు. మరి ముదిరాజులందరూ కూడా అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా మరి జరుపుకునేటువంటి గొప్ప పండుగ మరి పెద్దమ్మ తల్లి బోనాలు. మరి ఈరోజు మరి సిరిసేడు సొసైటీలోని ముదిరాజులందరం కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున మరి బోనాలను ఎత్తుకొని మరి గ్రామం నుండి ఇక్కడికి రావడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ బోనాలు సమర్పించడం జరుగుతూ ఉంది. మరి పిల్లలు కానీ ప్రతి కుటుంబంలో ఎవరున్నా కూడా అందరం కూడా మరి ముదిరాజులందరూ చాలా గొప్పగా జరుపుకునేటువంటి పండుగ ఇది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు మంచిగా పండాలని, తద్వారా ముదిరాజులందరూ కూడా వారి కుటుంబాలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ బోనాలు సమర్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి గతం కంటే గొప్పగా ఈరోజు బోనం ఎత్తుకొని మరి పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించి ఒక తల్లి దీవెనలు కూడా ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బోనాలు సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాల పట్ల యువతకు అధికారులు పలు సూచనలు చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పలువురు పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా జడ్జి డాక్టర్ హేమంత్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి సమీకృత జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి ఆయన పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు.
డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొనసాగిన ర్యాలీలో ఆశాంతం అధికారులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో మానవహారం నిర్మించి ప్రతిజ్ఞ చేయించారు. పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడకం వల్ల కలిగే మహిళా శిశు వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ కిరణ్ ఖేర్తో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో మానవహారం నిర్వహించి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నాగేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, విద్యుత్ శాఖ ఎస్సీ మల్చూర్, ఆర్డీఓ మంగీలాల్ పాల్గొన్నారు. ఈ డేలో మనం ఈ ఒక అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అవగాహన చేయడం జరిగింది. సో బేసికలీ డ్రగ్ అబ్యూస్ చూస్తే మన పక్కన రాష్ట్రం చాలా వేరే రాష్ట్రం చూస్తే అక్కడ డెవలప్మెంట్తో పాటు మన రాష్ట్రం కూడా డెవలప్మెంట్తో పాటు ఈ అర్బన్ ఫినామినాలో అది డ్రగ్ అబ్యూస్ కూడా చాలా అట్రాక్టివ్గా అవుతుంది పిల్లలకు. సో దానికోసం ఇది పిల్లలకు కౌన్సిలింగ్ చేస్తాం. సో అన్ని స్టేక్ హోల్డర్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. ప్రజలు, యువత, విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా, నీతన్న చౌరస్తా, గాంధీ మీదుగా కొనసాగిన ర్యాలీ తిరిగి కళాశాల మైదానానికి చేరుకుంది. అనంతరం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులతో కలిసి ఎస్పీ అఖిల్ మహాజన్ మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను వివరిస్తూ రూపొందిన ప్లకార్డులు కళాశాల మైదానంలో ఐఎమ్ యాంటీ డ్రగ్ సోల్జర్ పేరిట ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎస్పీ యువతకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు రఘుపతి, మధుకర్, ప్రవీణ్ కుమార్, ఆర్ఐలు యాదగిరి, మధుకర్, రమేష్, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి లక్ష్మీరాజం, డిఈఓ రమేష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఒక వార్ లాగా మన జిల్లాలో మనం చేస్తాము. దానికి నాకు మీ అందరి నుండి సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేస్తారా? పక్కా? తెలిసిన వాళ్ళు ఉంటే ఇది గాంజా అంటే చాలా కూల్, మీరు ఇది గాంజా తాగితే, ఇది మత్తు పదార్థం తీసుకుంటే మీకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది. అది 1 టైం 2 టైం తర్వాత మీ ఆరోగ్యం లోపల నుండి మొత్తం పోతుంది, మీకు తెలియదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ చేపట్టారు. సిఐ సదన్ కుమార్ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. యువతలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యసనంపై అవగాహన కల్పించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమణ, కుమార్, సంతోష్ సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. పనిచేయక ఏది తెలియదు, చిల్లన లేకపోతే అక్కన బిడ్డన ఏదనేది మనకి తెలియదు. కాబట్టి ఆ మత్తులో ఎంతటి అగాధ గల వాళ్ళు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ గంజాయిని, మిగతా మత్తు పదార్థాలన్నింటినీ మనము తరిమి కొట్టాలంటే అది పూర్తిగా విద్యార్థుల మీదే ఆధారపడి ఉంది. విద్యార్థులే మీరు ఈవెన్ ఎక్కడన్నా తాగినా కూడా మీరు సమాచారం ఇవ్వాలి. మీ ఫ్రెండ్స్ తాగినా, లేకపోతే మీ ఇంట్లో ఇంకెవరైనా తాగినా, మీ కాలనీలో తాగినా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు, ఆటో డ్రైవర్లతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం పట్టణాల నుండి నేడు గ్రామాల వరకు విస్తరించిందన్నారు. ఎంతో మంది యువత గంజాయి బారిన పడి తమ జీవితాలను కోల్పోతున్నారని వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. తమ జీవితాలను కోల్పోతున్నారు. దాంతోపాటు వాళ్ళపై ఆశలు పెట్టిన వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిరాశకు గురి చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రెస్లో మీకు అంటే దీని యొక్క పర్పస్ అనేది అర్థమైంది కదా. ఇది డ్రగ్స్ నిర్మూలన అనేది ఒక పోలీస్ వారు, ఎక్సైజ్ వారు, లేకపోతే కొంత ప్రభుత్వాలు చేతనే మాత్రమే కాదు, మనందరం కలిసికట్టుగా ఇన్వాల్వ్ అయితేనే మనం డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ
రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సిఐ వెంకటేశ్వర్లు సూచించారు. ర్యాలీకి సహకరించిన కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలను తెలిపారు. వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పిల్లలకు, యువతకు డ్రగ్స్ వాడకం వల్ల ఎటువంటి అనర్థాలు సాధిస్తాయి, ఏ విధంగా క్రైమ్ జరుగుతుంది, మరి దీని అందరూ కూడా దూరంగా ఉండాలనే నేపథ్యంలో అవగాహన నిమిత్తము, అదేవిధంగా ఈ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దిన సందర్భంగా చందుర్తి గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానం నుండి అంబేద్కర్ చౌక్, ఇందిరా చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. యాంటీ డ్రగ్ సోల్జర్, ప్రతి ఒక్కరు కూడా యాంటీ డ్రగ్ సోల్జర్ గా మీరు వ్యవహరించాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, ప్రతి ఒక్క యువకుడు కూడా యాంటీ డ్రగ్ సోల్జర్ ఉండాలి. ఎందుకు అంటే మన సమాజాన్ని మనమే క్లీన్ చేసుకోవాలి. ఎవరో వచ్చి క్లీన్ చేయరు. మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి. మన సమాజాన్ని మనమే క్లీన్ చేసుకోవాలి. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బాగా చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమాకాంత్, కిషన్ రావు, మహేందర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతినిలో పూలే విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం, పెట్రోల్ పంపు నుండి జూనియర్ కాలేజీ వరకు డ్రగ్స్ నిర్మూలన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డ్రగ్స్ రహిత ప్రాంతంగా మంతినిని తీర్చిదిద్దుతామన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంతిని ఎస్ఐ వెంకటకృష్ణ, కానిస్టేబుల్ దుబాసి రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖ ఏదైతుందో మా డీజీపీ గారు కానీ, మా సిపి గారు కానీ అందరూ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని దీన్ని మనం కంపల్సరీ డ్రగ్ ఫ్రీ సొసైటీ, ఈ సొసైటీలో డ్రగ్ అనేది లేకుండా చేయాలి. ఆ రకమైనటువంటి సమాజం ఉన్నప్పుడు మాత్రమే మన యువత ఒక మంచి అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి మనకి కావాలి, ఆ దేశానికి అభివృద్ధి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మాదక ద్రవ్యాల నివారణపై ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన జీవితం అలవర్చుకోవాలని సూచించారు. గంజాయి విక్రయాల సమాచారం తెలిస్తే 100 నెంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మోతిరాం, హెడ్ కానిస్టేబుల్ రామస్వామి, సిబ్బంది రమేష్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్, ఆనంద్ విద్యానికేతన్ కరస్పాండెంట్ ఆనందం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పేరు కూడా మాకు చెప్పాల్సిన అవసరం లేదు సార్. నా పేరు చెప్పకండి అని 100 కాల్ చేసినా సరే, నా నెంబర్ చేసినా సరే, మీ వీపీఓ గారు ఉంటారు, నెంబర్ 100% మీ దగ్గర తెలుసుకొని పెట్టుకోండి. మాకెందుకులే, మాకు అవసరం లేదులే అనుకోకండి. మీ చిన్నపిల్లల మాకు అవసరం లేదు అని అయితే అనుకోకండి. మీరు ఎటువంటి హెల్ప్ చేసినా కూడా అది రేపటి సమాజానికి మంచి తోడ్పాటు, అంటే అభివృద్ధికి తోడ్పడినట్టే. ఈ డ్రగ్స్ వల్ల బాగా వ్యవస్థ ఎట్లయితుందంటే బీహార్ అడిదికు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి మనది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ మోడల్ స్కూల్ వద్ద విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్ రెడ్డి, ప్రిన్సిపల్ జావిద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. యువత
యువత మత్తుకు బానిసగా మారి విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారని, డ్రగ్స్ వాడకం ప్రమాదకరమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ ర్యాలీని ఆయన ప్రారంభించారు. మున్సిపాలిటీ జంక్షన్ నుండి ప్రధాన చౌరస్తా వరకు కొనసాగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ వాడకం పట్టణ స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు చేరుకుందని, ఇది సమాజ అభివృద్ధికి పెద్ద అవరోధమన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ర్యాలీలో విద్యార్థులతో పాటు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని తప్పించుకోవడం ఎవరి తరం కాదు. సో అందువల్ల డ్రగ్స్ తెచ్చేవాళ్ళని కానీ, అమ్మేవాళ్ళని కానీ, దాని తర్వాత కన్జ్యూమ్ చేసే వాళ్ళని కానీ వదిలిపెట్టేది లేదు. చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సపరేట్గా యాక్ట్ ఉంది, NDPS యాక్ట్ అని. సో దీంట్లో భాగంగానే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్ డేగా డిక్లేర్ చేయబడింది ఈ రోజు నుంచి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సిఐ అవగాహన కల్పించారు. అనంతరం సిఐ రవి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతకుముందు టీచర్లకు రెస్పెక్ట్ చేయకపోవడం, ఫ్రెండ్స్ తోటి హాయిగా మంచిగా మాట్లాడకపోవడం, వాడేంటారా వీడేంటారా వీడేంటారా అని తిరగడం, చొక్కా బట్టలు చేసి తిరగడం, మనలేమన్నా బయట వచ్చిన తర్వాత మనం అంతా సమాజం ఒక ముద్ర వేస్తుంది. వాడు సైకిల్ వాడరా, వాడు చదవరా, వాడు తాగుడు అలవాటు పడరా అంటాం. కానీ మాదక ద్రవ్యాలతో సహా ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. సమీకృత పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకం వల్ల ఆరోగ్యం చెడిపోవడంతో పాటు చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని తెలిపారు. ఒక్కసారి అలవాటు అయితే మత్తుకు బానిస అవుతారని వివరించారు. విద్యార్థుల ప్రవర్తనలో ఏదైనా తేడా కనిపిస్తే తక్షణమే కౌన్సిలింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాదక ద్రవ్యాలకు నో చెప్పండి అనే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఆర్ మహిపాల్ రెడ్డి, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఏ సురేష్, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ అంటే మనకి పార్ట్ ఆఫ్ నషా భారత్ కింద డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆల్ కోఆర్డినేషన్ సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తోని. దానిలో ఏంటంటే ముఖ్యంగా మనందరూ అనుకుంటారు పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఏముంటుంది, ఈ గంజాయి సంబంధించి రిలేటెడ్ ఏమిటంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఎఫెక్ట్ అవుతుంది, అక్కడే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, అక్కడే సేల్ అవుతుంది, ఇక్కడ దాకా రీచ్ అవ్వదు అని ఒక అనుకుంటున్నారు. బట్ మనకు వచ్చిన అంటే డిపార్ట్మెంట్ ద్వారా మనకు వచ్చిన డేటా ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాట్ ఓన్లీ అంటే ఓన్లీ డ్రగ్స్ అంటే ఓన్లీ కెమికల్స్ వచ్చేది కాకుండా ఇక్కడ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇక్కడ ఫీల్డ్స్లో కల్టివేషన్ కావచ్చు, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది ఇంతకు చెప్పినట్టుగా యువత మత్తు, చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ అన్నారు. రూరల్ ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో గ్రామస్తులు విద్యార్థులతో కలిసి ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వేములవాడ రూరల్ మండలంలో గంజాయి, గుట్కా, తంబాకు క్రయ విక్రయాల సమాచారం పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బన్నాజీ, రూరల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా ఎస్ఐ ఓంకార్ యాదవ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యువతతో ర్యాలీ చేపట్టి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఓంకార్ యాదవ్ యువతకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నీలిమ, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిపాలనపై పట్టు కోల్పోయారని, కనీసం విద్యామంత్రిని నియమించుకునే ఆలోచన కూడా ఆయనకు లేకుండా పోయిందని ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ అన్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర శాఖ ఇచ్చిన విద్యాసంస్థల బంద్ జిల్లాలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యానికి మంత్రిని నియమించిన ముఖ్యమంత్రికి విద్యకు మంత్రిని నియమించాలనే సోయి లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వ విధానాలనే కాంగ్రెస్ సర్కారు కొనసాగిస్తున్నదని, దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుందని వాపోయారు. ఇదే ఆసరాగా ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలు దోపిడీకి తెరలేపాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీపతి సాయితేజ, నాగచంద్ర, కరీంనగర్ విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ రాసూరి ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ఓమేష్, ఎస్ఎస్టీ కన్వీనర్ విష్ణుభక్తుల రిషి, నగర కార్యదర్శులు యతిరాజు అజయ్, జంగంపల్లి అరవింద్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు బంద్ విజయవంతం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని పెట్టకపోవడం ఈ రాష్ట్ర విద్యార్థులకు దురదృష్టమని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలు విచ్చలవిడిగా అమ్ముతున్నా కానీ ఈ సంబంధించిన అధికారులు ఎంఈఓలు కావచ్చు, డిఓలు కావచ్చు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకున్న పాపన పోవడం లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లలో, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని అనేక సార్లు గత ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ అనేక సార్లు చేసినా కానీ ఈ రాష్ట్ర నూతన ఏర్పడిన ప్రభుత్వం 6 నెలలు గడుస్తున్నా కానీ ఒక విద్యార్థుల మీద విద్యా సంస్థ ప్రారంభమై దాదాపు 15 రోజులు అవుతున్నా కానీ ఒక్క సమావేశముతో పెట్టకపోవడం సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా 25,000 నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలలో ఫీజుల పేరుట నిరుపేద విద్యార్థుల నుంచి ఫీజులు దోచుకుంటున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ విభాగ హాస్టల్స్ కన్వీనర్ రాసూరి ప్రవీణ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలు అలాగే కొనసాగుతున్నట్టు తెలిపారు. పేద, మధ్యతరగతి, గ్రామీణ విద్యార్థులు అనేక మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. సర్కారు బడుల నిర్వహణకు భయపడి వారి పిల్లలను ప్రైవేటు సంస్థల్లో చదివించేందుకు మొగ్గు చూపుతున్నారని వాపోయారు. ఇదే ఆసరాగా తీసుకుని ఆయా సంస్థల యాజమానులు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ధార్థ, ఆదిత్య, చందు, రాజు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టి ఈ యొక్క ముక్కులు వెండి వసూలు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక చాలామంది విద్యార్థులు ఈ యొక్క ప్రభుత్వ పేద మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినటువంటి పేద విద్యార్థులు ఈరోజు చదువులకు దూరం కావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క స్కావెంజర్లు మరియు అటెండర్లు లేక విద్యార్థులే స్కావెంజర్లు, అటెండర్గా పనిచేస్తున్నటువంటి ఘటన మన స్కూల్లో, మన పెద్దపల్లి జిల్లాలో జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క పాత భవనాలు కారణంగా చాలామంది విద్యార్థులు ఈ యొక్క పైపిచ్చలు రాలి వాళ్ళపైన పడి విద్యార్థులకు గ్రామాల్లో పెద్ద మనుషులు బలవంతంగా పంచాయతీలు చేయొద్దని డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు, మద్దిమల్ల, వనపర్తి గ్రామాల్లోని కుల సంఘాలతో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, కుల బహిష్కరణ, ఎస్సీ/ఎస్టీ కేసులతో కొత్త చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, క్రిమినల్ కేసులు, కోర్టులలో పెండింగ్ ఉన్న కేసుల పట్ల కుల సంఘాలు, పెద్ద మనుషులు బలవంతంగా పంచాయతీలు పెట్టొద్దన్నారు.
యువత మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అనుమానిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఆయన చెప్తారు ఎగేస్తే ఆయన పోతాడు, కేసు పెడతాడు. ఇట్లా కుల పెద్దలను బహిష్కరించి చిట్టి వేయడంలా ఏం చిట్టి ఉందా మీ సిస్టమ్ మీ దగ్గర? చిట్టి బహిష్కరించి అక్కడికి వచ్చి ఇక్కడ నలుగురు చెప్పిన తింటామంటే అట్లా చేస్తారు తప్ప కానీ వ్యక్తిగతంగా తీసుకొస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, ఆయన్ని మీ మీద కేసు పెట్టిస్తాడు. ఉన్నాయి ఫస్ట్ ఉన్నాయి కేసు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినవి కూడా తర్వాత అయితే ఎవరు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లిలో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ జేకర్ హాజరై మాట్లాడారు. పశువుల పునరుత్పత్తి సామర్థ్యం పెంపుదలకు పలు సూచనలు చేశారు. పశువుల పోషణ పట్ల శ్రద్ధ చూపాలని, అధిక పాల ఉత్పత్తి కోసము మేలుజాతి పశువులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులు పాల ఉత్పత్తి పెంచేందుకు కరీంనగర్ డైరీలో తగిన ప్రోత్సాహం అందిస్తుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు కల్లెపు కోమల నరసింహారెడ్డి, సూపర్వైజర్ కనకే రాజేందర్, విఏ నరసింహస్వామి, అధిక సంఖ్యలో పాడి రైతులు పాల్గొన్నారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఇల్లు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్ ప్రజలకు సూచించారు. కూలర్లు, పూల కుండీలు, వాడి పడేసిన కొబ్బరి చిప్పల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డేగా పాటించాలని చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. దోమల సంఖ్య పెరుగుదలతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. మురుగు కాలువల్లో చెత్తా చెదారం పడవేయొద్దని సూచించారు. డ్రైడేని పాటించాలి. దాంతో పాటుగా మనం ఇన్ని రోజులు ఏవైతే కూలర్స్ వాడినాం వాటి నీటిని తొలగించాలి. అదేవిధంగా మన యొక్క ఇంటి లోపల ఎక్కడైనా నీటి నిల్వచి ఉండే గుంత వాటిలో కూడా మనం క్లియర్ చేసుకోవాలి. దాంతో పాటుగా చెత్తను, ముఖ్యంగా మన యొక్క మున్సిపల్ వాహనాలు వస్తున్నాయి, దయచేసి మన ఇంట్లో వెలువడే చెత్తల్ని డ్రైన్లో వేయకండి. ఎందుకంటే డ్రైన్లో వేస్తే అక్కడ యొక్క చెత్త మొత్తం స్టాగ్నెట్ అయ్యి అక్కడ వాటర్ కూడా నిల్చుండి ఆ దోమలు కూడా మనకు కుట్టే అవకాశం ఉంది. ఇవి ఈ వార్తా విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.